ప్రపంచం అణుయుద్ధం అంచుకు వెళ్తుందా అనే భయాందోళనలు కొనసాగుతున్న వేళ ఒక్కసారిగా దృశ్యం మారిపోయింది. ఇరాన్కు అంతం చేస్తానని ప్రకటించిన అగ్రరాజ్యాధిపతి వెనక్కి తగ్గారు. 2 వారాల కాల్పుల విరమణకు అంగీకరించిన ఇరాన్ తన 10 అంశాల శాంతి ప్రణాళికను పంపించగా డొనాల్డ్ ట్రంప్ అంగీకరించేశారు. ఈ నిర్ణయం పశ్చిమాసియాలో సువర్ణ అధ్యయనంగా కాబోతోందన్నారు. కాగా శత్రు దేశాలు ఎలాంటి దురాక్రమణకు పాల్పడినా ధీటుగా స్పందిస్తామని హెచ్చరించారు ఇరాన్ సుప్రీం లీడర్. ఏదైతేనేం శాంతి చిగురించడం శుభపరిణామం. దీని ప్రభావంతో పెరిగిన చమురు ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. పశ్చిమాసియాలో దాదాపు నెల రోజులకు పైగా కొనసాగుతోన్న ఉద్రిక్తతలకు తాత్కాలికంగా తెరపడింది. ఇరాన్ నాగరికత అనేది పూర్తిగా లేకుండా చేస్తామని హుంకరించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చివరి నిమిషంలో వెనక్కి తీసుకున్నారు. యుద్ధానికి తాత్కాలిక విరమణ ప్రకటించారు. దాదాపు 40 రోజులుగా కొనసాగిన తర్వాత ఇరాన్ అమెరికాల మధ్య 2 వారాల కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఇరాన్ ప్రతిపాదించిన 10 అంశాల ప్రణాళికను అమెరికా చర్చల ప్రాతిపదికగా అంగీకరించిన ట్రంప్ దాడులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తన ట్రూత్ ద్వారా ప్రకటించారు. 2 వారాల పాటు సైనిక చర్యలు నిలిపివేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో దీర్ఘకాలిక శాంతి ఒప్పందంపై చర్చలు ముందుకు సాగుతున్నాయని చెప్పారు. ఒకవేళ 14 రోజుల్లో ఒప్పందం కుదరకుంటే మళ్లీ దాడి చేస్తామని హెచ్చరించారు. తాజా పరిణామం యావత్ ప్రపంచానికి పెద్ద ఉపశమనాన్ని కలిగిస్తోంది. ఈ నిర్ణయం పశ్చిమాసియాలో సువర్ణ అధ్యాయం కాబోతుందన్నారు డొనాల్డ్ ట్రంప్. ఇరాన్కు ఇక చాలు అనిపించింది. అంతేకాకుండా ప్రపంచం మొత్తం కూడా యుద్ధం ఆగిపోవాలని కోరుకుంటోంది అని వ్యాఖ్యానించారు. హర్మూజ్ జలసంధిని తిరిగి అందుబాటులోకి తెచ్చేందుకు ఇరాన్కు అమెరికా సాయం చేస్తుందని తెలిపారు. సానుకూల చర్యలు చేపట్టి వాణిజ్యపరంగా ముందడుగు వేసేందుకు ఇదో గొప్ప అవకాశమన్నారు. ఇక ఇరాన్ తమ దేశాన్ని పునర్నిర్మించుకునే పనిని మొదలుపెట్టొచ్చు. ఇవన్నీ సవ్యంగా సాగేందుకు కృషి చేస్తామన్నారు. కాగా అమెరికాతో కాల్పుల విరమణ చేసుకునేలా ఇరాన్ను చైనా ఒప్పించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలో మీడియా ప్రశ్నలకు అవునని అనుకుంటానని సమాధానమిచ్చారు ట్రంప్. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ దీనిని ప్రతిపాదించగా దీనికి అంగీకరిస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. కాగా ప్రత్యక్ష చర్చల కోసం అమెరికా ఇరాన్ ఈ నెల 10న ఇస్లామాబాద్కు రావాలని పాకిస్తాన్ ఆహ్వానించింది. ఇరాన్ ప్రతిపాదించిన 10 అంశాల ప్రణాళిక ఇలా ఉంది. తమ దళాల సమన్వయంతో హర్ముజ్ గుండా రాకపోకల నియంత్రణ జరగాలి. తమ దేశానికి చెందిన అన్ని విభాగాలపై యుద్ధం ముగించాలి. పశ్చిమాసియాలోని అన్ని స్థావరాల నుంచి అమెరికా దళాలను ఉపసంహరించాలి. ఇరాన్ ఆధిపత్యానికి హామీ ఇచ్చేలా హర్ముజ్ జలసంధిలో రవాణా ప్రోటోకాల్ అమలు కావాలి. యుద్ధంలో ఇరాన్కు జరిగిన నష్టానికి పూర్తిస్థాయిలో పరిహారాన్ని చెల్లించాలి. ఇరాన్పై ఉన్న అన్ని ప్రాథమిక, ద్వితీయ ఆంక్షలను రద్దు చేయాలి. ఇరాన్పై బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్, భద్రతా మండలి తీర్మానాలను రద్దు చేయాలి. విదేశాలలో స్తంభింపజేసిన అన్ని ఇరాన్ ఆస్తులు విడుదల చేయాలి. అన్ని అంశాలకు భద్రతా మండలి తీర్మానం ద్వారా ఆమోదాన్ని తెలపాలి. కాగా ఈ కాల్పుల విరమణ యుద్ధానికి ముగింపు కాదని స్పష్టం చేశారు ఇరాన్ సుప్రీం నేత ముజ్తబా ఖమేనీ. ఇది యుద్ధం ముగింపునకు సంకేతం కాదు. మా వేళ్లు ఇంకా ట్రిగ్గర్ పైనే ఉన్నాయి. శత్రు దేశాలు ఏ విధమైన దురాక్రమణకు పాల్పడినా పూర్తి బలంతో ధీటుగా స్పందిస్తాం అంటూ ముజ్తబా పేరుతో వెలువడిన ఒక ప్రకటనను విడుదల చేసింది ఇరాన్. తక్షణమే కాల్పులు నిలిపివేయాలని అన్ని సైనిక విభాగాలను సుప్రీం నేత ఆదేశించినట్లు వెల్లడించింది. మరోవైపు ఈ యుద్ధంలో తమ ప్రధాన లక్ష్యాలు దాదాపు సాధించామని ప్రకటించింది ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్. అమెరికాను తమ షరతులను అంగీకరించడానికి ఒత్తిడి తీసుకొచ్చామని, ఇది ఒక చరిత్రాత్మక విజయమని పేర్కొంది. ఇక అమెరికా దాడులు పూర్తిగా ఆగితే తమ సైనిక చర్యలను నిలిపివేస్తామని స్పష్టం చేశారు ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అగార్చి. అలాగే హర్ముజ్ జలసంధి ద్వారా 2 వారాల పాటు సురక్షిత రవాణా జరగడానికి అనుమతినిస్తామని ప్రకటించారు. మరోవైపు అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పంద నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు ప్రకటించారు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు. హర్ముజ్ జలసంధిని ఇరాన్ తిరిగి తెరవడం, ఇజ్రాయెల్ సహా గల్ఫ్ దేశాలపై దాడులు నిలిపివేయడం వంటి షరతులకు లోబడి ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి మద్దతిస్తున్నట్లు తెలిపారు. ఇరాన్తో జరగబోయే చర్చల్లో యుఎస్, ఇజ్రాయెల్ దాని మిత్ర దేశాల లక్ష్యాలను సాధించేందుకు తాము కట్టుబడి ఉన్నామని తమకు హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. ఇదే సమయంలో ఈ ఒప్పందం లెబనాన్కు వర్తించదని స్పష్టం చేశారు నెతన్యాహు. కాగా కాల్పుల విరమణ ఒప్పందం లెబనాన్కు కూడా వర్తిస్తుందని పాక్ ప్రధాని షరీఫ్ తెలిపారు. కాగా
ఎప్పటిలాగే లెబనాన్పై ఇజ్రాయెల్ దళాలు దాడులు కొనసాగించాయి. తమ మిత్ర దేశాలపై కూడా ఎలాంటి దాడులు చేయకూడదని ఇరాన్ ప్రతిపాదించిన తన 10 అంశాలలో పేర్కొంది. అయినప్పటికీ ఇజ్రాయెల్ తన దాడులను కొనసాగించడం గమనించవచ్చు. ఇదిలా ఉంటే ఇరాన్ ప్రతిపాదించిన 10 అంశాల ప్రణాళిక ప్రకారం హర్ముజ్ జలసంధి మీదుగా వెళ్లే నౌకల నుంచి ఫీజు వసూలు చేయడానికి అవకాశం లభించినట్లయిందని చెబుతున్నారు. ఉత్తరాన ఇరాన్, దక్షిణాన ఒమన్ వరకు వ్యాపించి ఉన్న కీలక జలసంధి ఈ హర్ముజ్ కేవలం 53 కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉంది. ఇన్నాళ్లు ప్రపంచ దేశాలకు హర్ముజ్ ఒక అంతర్జాతీయ జలమార్గంగా ఉండేది. ఎలాంటి ఫీజులు ఉండేవి కాదు. ఇజ్రాయెల్, అమెరికా దాడులతో ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైన దగ్గర నుంచి దీని మీద ఇరాన్ నియంత్రణ సాధించింది. ఇక్కడి నుంచి వెళ్లే నౌకలపై టోల్ వసూలు చేయడం ద్వారా సమీకరించిన డబ్బును తమ దేశ పునర్నిర్మాణానికి ఉపయోగిస్తామని ఇరాన్ అధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు. ఈ ఫీజు 18 కోట్ల వరకు ఉండొచ్చని తెలుస్తోంది. ఇప్పుడు ఆ టోల్ ఫీజు భారంగా హర్ముజ్ ద్వారా నౌకా వాణిజ్య కార్యకలాపాలు భారంగా మారుతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా పశ్చిమాసియాలో ఒక్కసారిగా శాంతియుత వాతావరణం ఏర్పడడం ప్రపంచ మార్కెట్లకు మంచి ఊపనిచ్చింది. అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడం, హర్ముజ్ జలసంధిని తెరిచేందుకు అంగీకరించడంతో ముడి చమురు ధరలు భారీగా తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ఒక బ్యారెల్ ధర $95.06 పడిపోయింది. అంతకుముందు ఒక బ్యారెల్ ధర $110 దగ్గరలో ఉండడం గమనార్హం. ఇక వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ దాదాపు 20% తగ్గింది. అమెరికా ముడి చమురు ఫ్యూచర్స్ 14.3% క్షీణించి బ్యారెల్కు $96.83 దిగివచ్చింది. అంతర్జాతీయ ప్రమాణమైన బ్రెంట్ క్రూడ్ 13.3% తగ్గి $94.74 తగ్గింది. పశ్చిమాసియా ఘర్షణలు ప్రారంభమైన దగ్గర నుంచి హర్ముజ్ అంతరాయాలతో చమురు ధరలు ఒక్కసారిగా పెరిగిపోవడం తెలిసిందే. ఇప్పుడు ఆ జలసంధి నుంచి ఇంధన నౌకల రవాణా ప్రారంభం కావచ్చిన అంచనాలు సానుకూలతలకు దోహదం చేశాయి. ఇదిలా ఉంటే పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్లోని భారతీయుల కోసం భారత ప్రభుత్వం అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. 2 వారాల యుద్ధ విరమణ నేపథ్యంలో తక్షణమే ఇరాన్ను వీడాలంటూ ప్రకటన విడుదల చేసింది. వీలైనంత త్వరగా భారతీయులు ఇరాన్ను వీడాలని కేంద్ర విదేశాంగ శాఖ అక్కడి రాయబార కార్యాలయం ద్వారా స్పష్టం చేసింది. అయితే ఇండియన్ ఎంబసీ సూచించిన మార్గాల ద్వారానే బయటపడాలని, ఎలాంటి సమాచారం లేకుండా అంతర్జాతీయ సరిహద్దుల వరకు వెళ్లకూడదంటూ ఇందులో కీలక సూచన చేసింది. మరిన్ని వివరాల కోసం రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని చెబుతూ 9891 2810 9115 9891 2810 9109 9891 2810 9102 9899 3217 9359 ఈ హెల్ప్లైన్ నెంబర్లతో పాటు cons.tehran@me.government.in మెయిల్ ఐడిని సంప్రదించాలని తెలిపింది. మరోవైపు ఇరాన్లోని భారతీయుల క్షేమ సమాచారాలను కేంద్ర విదేశాంగ శాఖ ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటోంది.